తర్వాత రెండో కుమారుడు కూడా చనిపోయాడు. యోధాకి ముగ్గురు కుమారులు కదా. మొదటి కుమారుడు ఏమైపోయాడు? యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక ఏమైపోయాడు? చనిపోయాడు. రెండో కుమారుడు ఏమైపోయాడు? వాడు చెడ్డవాడే. చెప్పండి, ఏమైపోయాడు? చనిపోయాడు. మూడో కుమారుడు శాలా. చెప్పండి, ఎవరండి? ఈ శాలా చిన్నోడంట, అంత వయసు రాలే. అంటే ధర్మం ప్రకారం చూడండి సరే, అన్నీ చనిపోయాడు. రెండో వాడు తమ్ముడు వెళ్ళాడు. ఈ తమ్ముడు కూడా చనిపోతే వాడు తమ్ముడు మరిది ధర్మం జరిగించాలి. అది దేవుడు పెట్టిన రూల్, దేవుని యొక్క ఉద్దేశం అది. అయితే ఈ యొక్క చిన్నవాడు కాబట్టి పెద్దవాడు అయ్యేంత వరకు నువ్వు వెయిట్ చేయి, మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉండు, మరలా నీకు కౌరు పంపుతాను నీడు పెద్ద దిగిన తర్వాత అని యోధ చెప్పండి లోపల మనసులో ఏదో పెట్టుకొని మొత్తానికి ఈ తామరు చేస్తే ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాను, ఇతను కూడా చనిపోతారని చెప్పేసి ఎవరికో చేసేసారంట. ఎవరో చాలా ఇవ్వలే, ఎవరికి? తామరకి ఇవ్వలే. ఎందుకని? చనిపోతాడేమని. అదో వాళ్ళ అన్నలో ఏమైపోయారు తామరం చేసుకుంటే. కాబట్టి ఇది మా ఇంట్లో అడుగుపెట్టిన కానించి మాకు నష్టమే కలుగుతుంది అని తామరిని ఏం చేశారు అంటే తను ఎంత లోకమో ఎంత అపార్థం చేసుకుందో చూడండి సార్. తప్పు చేసిన వాడేమో ఒకడేమో చెడ్డోడు, ఒకడేమో చెడ్డ పని చేశాడు, అదంతా దేవుడు చూశాడు. కానీ అందరూ ఎవరిని దెప్పుపడుస్తున్నారు, ఎత్తుపడుస్తున్నారు, ఎవరిని తప్పుగా అర్థం చేసుకున్నారు? తామరిని. అర్థమైందా? అయితే పెద్దవాడు అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాడు. చూడండి సార్, ఎంత ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత కష్టమైంది. ఆ ఎదురు చూపు అనేది ఆడు పెద్దోడు అవ్వాలి, చిన్న వయసులో ఉన్నాడు, పెద్దోడు అయ్యే వరకు అలాగే వెయిట్ చేస్తుందంట చేస్తాడేమని. అంతేగాని అడ్డదారులు దొక్కలే. అంతేగాని ఇప్పుడు ఆడు చిన్నోడు ఆడితో నాకేంటి అనుకోగలే. కుటుంబ ధర్మం ప్రకారమో ధర్మశాస్త్రం ప్రకారమో దేవుడు ఏం చెప్పాడో దేవుని నీతి నిబంధనలో తామరు నడిచిందనమాట. హల్లెలూయా. వెయిట్ చేసింది. చెప్పండి, తనకి మ్యారేజ్ చేయలే. అప్పుడు తామరు ఒక స్టెప్ వేసింది అనమాట. ఏంటి? మరిది కూడా లేకపోతే ఇంకా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము మామగారే తన యొక్క భర్త ధర్మాన్ని ఏం చేయాలి? జరిగించాలి. కాబట్టి ఇప్పుడు తను ఏ స్టెప్ వేసిందంటే తను మోసపోయింది కాబట్టి, చేస్తానన్నాడు చేయలేదు కాబట్టి తను కూడా మోసగించడానికి ప్రయత్నం చేసింది. ఒక వేశ్య వేషం వేసుకొని ఎక్కడో ఉన్నప్పుడు అప్పటికి యూదా యొక్క భార్య చనిపోయినట్లుగా మనం చరిత్ర చెప్తుంది. కాబట్టి వేశ్య వేషంలో ఉన్న తామరుతో చెప్పండి ఈ వేశ్య అనుకోని కోడలు తేల్తాడు. తర్వాత అర్థమవుద్ది తను చేసింది తప్పని. ఎవరో? యోధ. అర్థమవుతుంది? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యోధ తన యొక్క డాడీని మోసం చేశాడు. యేసోబు చచ్చిపోయాడని చెప్పేసి మోసం చేశాడు. తర్వాత మోసగించబడ్డాడు. ఏ మిత్తుతామో ఆ పంటే కోస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిచ్చి ఇంత నేను చెడ్డ పని నా కోడలతో చేశానా అని తర్వాత తలదించుకున్నాడో ఎన్నడూ ఆ పని ఇంకా మరలా చేయలేదు.